లోకంలో జరిగే అక్రమాలన్నిటికీ కారణం ఒకడు తప్పుడు మార్గంలో పోగేసుకున్న అంతులేని డబ్బే. అదే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి కారణం. బ్రాతులు నడిపేవాడు, హత్యలు చేసేవాడు, రాజకీయ నాయకులకు అధికారులకు లంచాలిచ్చేవాడు, కిడ్నాప్లు చేసేవాడు, రౌడీలని పోషించేవాడు, వీళ్ళందరూ కూడా లెక్కలేనంత డబ్బు సంపాదించి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. 20,000 ఒకడికున్న ఆస్తి అయితే చెయ్యి నరకడానికి 20 లక్షలు ఇస్తాడా? 50 రూపాయలకి కుక్కలా కష్టపడేవాడు ఒక్క రాత్రి సుఖానికి 1 లక్ష ఇవ్వగలడా? ఇలా ఎక్స్ట్రాగా మూలిగే డబ్బుని కొల్లగొట్టి మలమలమాడి పేదలకిస్తే ఇండియాలో ఉన్న సగం సమస్యలు తీరిపోతాయి. అదే నేను మల్లనగా చేస్తున్నాను. అందుకు దేవుడి పేరు ఎందుకు యూజ్ చేస్తున్నారు? లోకంలో అందరూ సాటివాడి కష్టం తీర్చాలి, సహాయం చేయాలనుకుంటే ప్రతి మనిషి దేవుడే. ప్రజలకి తెలియజేయడానికి దేవుళ్ళ నటించడం బెటర్ అనిపించింది. పోరా. ఎంతసేపు అయ్యా కార్లో వెయిట్ చేయడం? లోపలికి వచ్చాను సార్. ఏమయ్యా శంషాబాద్ నుంచి రావడానికి ఎంతసేపు? సార్ ట్రాఫిక్. హలో, డాలర్స్ ఇచ్చిన వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడా? ఓ సారీ, వేర్ డిడ్ యు గెట్ ద మనీ? At the entrance. డాలర్స్ ఇచ్చాడా? ఆర్ యు షూర్? Yeah, here only. Some crime branch పోలీసులా నటించారు. హైట్ గా, టాల్ గా? Older man like 50 years. 50 years వాడా? దొరికిపోయాం కదా అని చేసే పని ఆపద్దు. దోచుకో, పేద ప్రజలకివ్వు, కానీ అందులో సగం నాకివ్వు. 50-50. కష్టంగా ఉండమళ్ళన్నా. డిఐజీ పరందామన్ అనే ఆఫీసర్ ఇటువంటి ఆధారం కోసమే వెతుకుతున్నాడు. హలో, ఒప్పుకో, నీ సహాయం కోసం లక్షల మంది జనాలు ఎదురు చూస్తున్నారు. పోలీసులకు చిక్కి నిర్దోషిగా బయటపడటానికి 50-50 బెటర్ కదా. సార్ ఒప్పుకున్నారు. మళ్ళీ ఫోన్ చేస్తా. ఎవరో తెలుసా? చంప చెళ్ళు మడిపించిన మల్లన్న. నీకెటం చేయి ఉంటదే? నరికిన వాడిని అడగాల్సింది నన్ను అడుగుతున్నావు. లోపలికి రారా. ఏంటన్నా? ఇతను ఎవరో తెలుసా? అరే నీకేలా వచ్చిందిరా ఎడం చెయ్యి? ఆ రోజు పోయి ఉంటే చెయ్యి మాత్రమే పోయేది. ఈ రోజు ప్రాణమే. రాజమోహన్, వాడు నాకు కొత్తగా దొరికిన రిజర్వ్ బ్యాంకు. ఈజీగా చెప్పాల్సిన 2 ఛాన్సులు మిస్ అయ్యావు. 3వ ఛాన్స్ నాదే. నా పని పూర్తవగానే నీకు అప్పచెప్తా.